హైదరాబాద్ అంబర్పేటలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో ఒక రూమ్లో కలిసి ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితిక బాధింది భార్య. అంబర్పేట్ డీడీ కాలనీకి చెందిన ప్రవీణ్ కొన్ని నెలలుగా తన ప్రియురాలితో కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడు. తనను పిల్లల్ని పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి భర్తను పట్టుకుంది భార్య. అందరి ముందే భర్తతో పాటు అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. ప్రవీణ్తో కలిసి దొరికిన యువతికి కూడా ఇంతకు ముందే పెళ్లైందని, ఆమెకిద్దరు పిల్లలున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైదరాబాద్ సంబంధించి కూడా ఇటు ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీలో ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తి భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కూడా ఒక ఇంట్లో జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తన భర్త చేసిన అరాచకాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో కూడా భార్య మెరిసి ఆమె పిల్లలతో కలిసి కూడా అతని ఇంటిపైన దాడి చేసింది. ప్రియురాలని తన భర్తని కూడా దాడి చేసి పోలీసులకు సమాచారం అందించింది. అయితే ఇది కొన్ని నెలలుగా ప్రవీణ్ ఆమెతో ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని గుట్టుగా సాగిస్తున్న నేపథ్యంలో కూడా భార్య ఎన్నిసార్లు చెప్పా కానీ వాడించకుండా ముగ్గురు పిల్లల్ని కూడా వదిలేసి ఆ ప్రియురాలతో ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి ఈ రోజు అతని పైన దాడి చేసింది. అయితే ఆ కుమారుడు ఎవరైతే ఆ ప్రియురాలతో దాడి చేసిన నేపథ్యంలో ప్రవీణ్ భార్యను కుమారుని కూడా తీవ్రంగా గాయపరుస్తూ అంబర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబర్పేట పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్నారో వీళ్ళందరినీ ఆ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ప్రియురాలు ఉన్నారో ఆమె కూడా గతంలో వివాహం జరిగింది, ఆమె కూడా పిల్లలు ఉన్నారు. ఇదేంటని కూడా స్థానికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఒక భర్త పిల్లలు ఉన్నటువంటి ఇద్దరు కూడా వాళ్ళందరినీ వదిలేసి కూడా వీళ్ళిద్దరే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం అడ్డుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళపైన మాకు న్యాయం చేయాలంటే కూడా ప్రస్తుతం అయితే భార్య మెరుపుతో పాటు పిల్లలు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర బయట పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేస్తారు, ఇప్పుడు విచారణ ప్రారంభించారు.